యూజర్ ఇంటర్ఫేస్ చేయాలి అంటే మీకు కంపల్సరీ అంటే లేబుల్, టెక్స్ట్ బాక్స్, చెక్ బాక్స్, లిస్ట్ బాక్స్ ఇవి పెడతారు చూసారా? ఇవన్నీ ఎందులో పెట్టుకోవచ్చు మీరు? పైథాన్లో యూజ్ చేయొచ్చు. దీనికి యూజ్ చేసే మాడ్యూల్ టీకే ఎంటర్. ఓకే, ఈ టీకే ఎంటర్ మాడ్యూల్లో చూడండి, ఫస్ట్ మీకు బటన్ ఎలా పెట్టాలి. మీకు ఈచ్ దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫోర్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, టెస్ట్, తర్వాత ఇమేజ్, అవన్నీ నేను చెప్పలేదు. జస్ట్ అంటే మీకు ఈవెంట్ ఒకటి, ఆ బటన్ ఒకటి ఎలా పెట్టాలన్నది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, ఒక ప్రోగ్రాంలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి. ఇంపోర్ట్ టీకే ఎంటర్ యాజ్ టీకే. నేను పేరు ఏమని పెట్టుకున్నాను? ఇందులో టీకే అని పెట్టుకున్నాను. యాక్చువల్ మాడ్యూల్ ఏంటి? టీకే ఎంటర్. మీరు రూట్ అనైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. టీకే డాట్ టీకే అన్నది మాడ్యూల్, టీకే అనేది కన్స్ట్రక్ట్ ఫంక్షన్. దీనికి కంపల్సరీ అంటే మీరు ఏదైతే ఆ, మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు దీన్ని రూట్ అని పెడతారు. ఏదైనా క్యాన్వాస్ అనుకోండి, మీరు యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ క్యాన్వాస్. ఓకే, టీకే అన్నది నేను పేరేం పెట్టుకున్నాను? రూట్ పెట్టుకున్నాను. దీనికి టైటిల్ ఏం పెట్టుకున్నాను? బటన్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను. ఓహో, ఇది ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. తర్వాత ఇందులో ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాశాను. ఏంటిది? ఆన్ క్లిక్. లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బటన్ క్లిక్డ్ అని పెట్టుకున్నాం. అంటే ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. లేబుల్ అనేది దేనికి? టు డిస్ప్లే టెక్స్ట్ వి యూస్ లేబుల్. నెక్స్ట్ బటన్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం పెట్టుకున్నాను? నేను టీకే అని పెట్టుకున్నాను కదా. టీకే డాట్ ఏం కావాలి? నాకు బటన్ కావాలి. దేనికి యాడ్ అవ్వాలి? రూట్కి యాడ్ అవ్వాలి. దాని మీద టెక్స్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి? క్లిక్ మీ అని రావాలి. కమాండ్ అంటే మీరు క్లిక్ చేస్తే ఆన్ క్లిక్. కమాండ్ ఏం పెట్టాం? ఆన్ క్లిక్, డ్రాగ్, డ్రాప్, అవన్నీ డబల్ క్లిక్ పెట్టుకోవచ్చు. ఆన్ క్లిక్, ఇగో ఆన్ క్లిక్. నాకు ఏది రావాలి? లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బటన్ క్లిక్డ్ అని వచ్చింది. అంటే నాకు స్క్రీన్ మీద ఒక బటన్ డిస్ప్లే అవుతుంది. ఆ బటన్ మీద టెక్స్ట్ ఏమైనా ఉంటుంది? క్లిక్ మీ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే కింద ఒక లేబుల్ వచ్చి దాని ఏమైనా వస్తుంది? బటన్ క్లిక్డ్ అని వస్తుంది. ఏమంటే ఇప్పుడు బటన్ డాట్ ఒకసారి రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఏమని వచ్చింది? ఏమని వచ్చింది ఇక్కడ విండో? ఓ, ఇది బటన్, ఇది లేబుల్. బటన్ ఇది లేబుల్లో నేను టెక్స్ట్ ఏదైనా డిస్ప్లే చేసుకోవాలంటే ఏం పెట్టాం? హలో అని పెట్టాం. ఏం పెట్టాం? హలో. ఇది క్లిక్ చేయగానే నాకు ఏమని వచ్చింది? లేబుల్లో కంటెంట్ ఏమని మారింది? బటన్ క్లిక్డ్ అని వచ్చిందా లేదా? ఈ బటన్, ఇది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏం చెప్పాను ఇక్కడ? బటన్ ఒకటి క్రియేట్ చేశాను. ఇది బటన్ క్రియేట్ చేయాలంటే దీని పేరు బటన్ అని పెట్టుకున్నాను నేను. టీకే, ఇది బటన్, బి క్యాపిటల్ ఉండాలి. ఇది కన్స్ట్రక్టర్. దేనికి యాడ్ అవ్వాలి ఇది? ఇక్కడ నేను ఏ నేమ్ స్పెసిఫై చేస్తే దానికి యాడ్ అవ్వాలి. దాని మీద టెక్స్ట్ ఏం రావాలి? క్లిక్ మెయిన్ ఉంది. కమాండ్ ఏం రాశాను? ఆన్ క్లిక్ అని రాశాను. అంటే ఆన్ క్లిక్ ఏది రావాలి? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమని వచ్చింది? లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు బటన్ క్లిక్డ్ అని వచ్చింది. టెక్స్ట్ ఈక్వల్స్ టు బటన్ క్లిక్డ్ అని వచ్చింది. అర్థమైందా? తర్వాత ఎప్పుడు క్లిక్ చేస్తే లేదు. ఇప్పుడు ప్యాడింగ్ లో ఎక్స్, వై రెండు ఉంటాయి. ఏముంటాయి? ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై. ఇక్కడ నేను ఎన్ని పాయింట్లు చెప్పాను? 20 పాయింట్స్ చెప్పాను. ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇక్కడ? ఇది ఎలా డిస్ప్లే అవ్వాలన్నది ప్యాడింగ్ లో ఏం చెప్పాం? ఎక్స్, వై చెప్తాం. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, వై కోఆర్డినేట్ ఎంత లో రావాలి అన్నది. తర్వాత లేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఏది ఇది? ఇది మాడ్యూల్ ఏమిటి మనకి? టీకే. టీకే డాట్ లేబుల్. దేనికి యాడ్ అవ్వాలి లేబుల్?
ఇగో రూట్ అనే దానికి యాడ్ అవ్వాలి. దాంట్లో టెక్స్ట్ ఏమైనా డిస్ప్లే అవ్వాలి, హలో. తర్వాత యాడ్ అవ్వాలనుకోండి లేబుల్ డాట్ ప్యాక్ అని రాయాలి. ఏమని రాయాలి ఇక్కడ? లేబుల్ డాట్ ప్యాక్. తర్వాత ఇది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. లూప్ రూట్ డాట్, ఇగో మనం ఏనేం చెప్పాం క్యాన్వాస్, రూట్ డాట్ మెయిన్ లూప్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ us రన్ దిస్. రన్ చేస్తే వచ్చింది. ఇగో ఇక్కడ చూడండి, మీకు టీకే ఎంటర్ చేయగానే 3 ఉంటాయి. ఏంటది? మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ తోటి క్రియేట్ అవుతుంది. ఇది లేబుల్ యాడ్ అయింది. తర్వాత బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ముందర చెప్పాను. ఓకే, టీకే ఎంటర్లో. సో పైన ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది క్లిక్ చేయగానే ఏమొచ్చింది మనకి? లేబుల్లో కంటెంట్ ఏం డిస్ప్లే అయింది? బటన్ క్లిక్ అని వచ్చింది. ఇది అర్థమైందా? అర్థమైందా ఈ మాట? ఆంజనేయులు, ఎస్తర్, నాయక్, అనుక్, రామ్, తేజ. మళ్ళీ చెప్పనా? చెప్పండి సార్. యాక్చువల్లీ చెప్పండి. అది ఊరికే రీబూట్ అవుతా ఉంది సార్. ఏది? ల్యాప్టాప్ సార్ కొంచెం. మీ సిస్టమా? ఓకే ఎస్ సార్. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇంటర్ఫేసెస్ 2 టైప్స్ ఉంటాయి. గుయ్యి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సియు అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, నోకియా పాత డబ్బా ఫోన్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. మీకు ఇందులో ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ లేబుల్ కానీ, టెక్స్ట్ బాక్స్ కానీ, లిస్ట్ బాక్స్ కానీ, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ క్లాస్ హ్యాస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఫామ్ లాంటిది క్రియేట్ చేయాలనుకోండి, లేబుల్, టెస్ట్, లిస్ట్ బాక్స్ ఇటువంటివి చేయాలి అంటే మనకి పైథాన్లో చేయాలి అంటే ఏ మాడ్యూల్ ఉండాలి? టీకే ఎంటర్ అనే మాడ్యూల్ ఉండాలి. ఇంపోర్ట్ టీకే ఎంటర్ యాజ్ ఏమని చెప్పాం? టీకే అని చెప్పాం. ఏమని చెప్పాం? టీకే. ఇప్పుడు నేను ఏదో ఒక ప్లేస్ హోల్డర్ ఉండాలి కదా. ఆ ప్లేస్ హోల్డర్ నేను ఏమనుకున్నాను? రూట్. ఇక్కడ అనూక్ అనుకోవచ్చు, తేజ అనుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఓకే, ఇది ప్లేస్ హోల్డర్ కి ఇక్కడ నేను క్లాస్ ఏంటి, సారీ ఇది మాడ్యూల్ ఏంటి? టీకే. టీకే డాట్ క్యాపిటల్ టీకే అంటే మీకు ఒక ప్లేస్ హోల్డర్ అన్నమాట అది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది మీరు చెప్పారో, ఓకే, దీని మీద మీకు మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, క్లోజ్ 3 బటన్స్ తోటి వస్తుంది. తర్వాత టైటిల్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏమని చెప్పాను? రూట్ డాట్ టైటిల్ బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. అంటే ఈ స్క్రీన్ కి టైటిల్ ఏమని వస్తుంది? బటన్ ఎగ్జాంపుల్ అని వస్తుంది. ఏమని వస్తుందండి? ఇక్కడ బటన్ ఎగ్జాంపుల్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేసాను చెప్పండి. మీరు ఒక ప్లేస్ హోల్డర్ ఏదైతే ఉందో ముందర మాడ్యూల్ ఏంటి? టీకే ఎంటర్ అనేది మాడ్యూల్. టీకే ఎంటర్ అనేది ఏంటి? మాడ్యూల్. ఏం చేసాం? రూట్ అని పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అండి. ఏమండి? తర్వాత ఇక్కడ నేను మాడ్యూల్ టీకే ఎంటర్ ఏమనుకున్నాను? నేను టీకే డాట్ టీకే అన్నాను. అంటే ఏమైంది? మనకి ఒక ప్లేస్ హోల్డర్ క్రియేట్ అయింది. ప్లేస్ హోల్డర్ చెప్పగానే దానికి మనకి టైటిల్ ఉంటుంది, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ తోటి విండో వస్తుంది. దానికి మీరు టైటిల్ పెట్టుకోవాలనుకోండి. ఇక్కడ నేను టైటిల్ ఏమని పెట్టుకున్నాను? బటన్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను నేను? బటన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు తర్వాత ఇది వదిలేండి, ఈ ఫంక్షన్ ఎక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఓ బటన్ క్రియేట్ చేయాలి. ఎలా బటన్ క్రియేట్ చేయాలి అంటే మన మాడ్యూల్ ఏంటి? టీకే. రైట్, టీకే డాట్ నాకేం కావాలి? బటన్ కావాలి అంటే ఏమని చెప్పాలి? బటన్ ఏమని చెప్పాలి? బటన్ ఏమని చెప్పాము? ఏమని చెప్పాము? రూట్. టెక్స్ట్ ఏమని చెప్పాము? క్లిక్ మీద పెట్టుకున్నాం. అంటే బటన్ క్రియేట్ అవుతుంది, దాని మీద టెక్స్ట్ ఏం వస్తుంది? క్లిక్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తే ఏవి ఎగ్జిక్యూట్ చేయాలన్న కమాండ్ ఏ ఫంక్షన్ లో రాసుకోవాలి? ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ లో రాసుకోవాలి. డిఫైన్ ఆన్ క్లిక్. ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, దానికి ముందు చెప్తాను. ముందర ఇక్కడ బటన్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏం క్రియేట్ చేసాం? ప్యాడ్ వై కోఆర్డినేట్ అని చెప్పాము, 20 పిక్సెల్స్ చెప్పాము. తర్వాత ఓ లేబుల్ ఒకటి క్రియేట్ చేశాను కింద. ఎలా? టీకే డాట్ లేబుల్. దేనికి యాడ్ అవ్వాలి? ఇది ప్లేస్ హోల్డర్, ఇది రూట్. దాని మీద టెక్స్ట్ ఏమైనా ఉండాలి? హలో. ముందర నాకు బటన్ ఒకటి డిస్ప్లే అవుతుంది, దాని కింద ఏమొస్తుంది? లేబుల్ వచ్చి టెక్స్ట్ ఏముంటుంది? హలో. లేబుల్ డాట్ ప్యాక్ అంటే ఇది యాడ్ అవుతుంది. దేనికి?
దీనికి ఈ మాడ్యూల్కి యాడ్ అవుతుంది. రూట్ డాట్ మెయిన్ లూప్ అన్నది కామన్. ఇక్కడ మీరు ప్లేస్ హోల్డర్ ఏదైతే ఉందో అది చెప్పి డాట్ మెయిన్ లూప్ అంటే అలా కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడ వరకు మీరు బటన్ క్లోజ్ అదే మినిమైజ్, ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటుంది. ఐ షో యూ, చెప్తాను మీకు. మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ ఉంటాయి కదా, ఆ క్లోజ్ చేసినప్పుడు టెర్మినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆన్ క్లిక్ లేబుల్ డాట్ ఏమవ్వాలి? ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తే ఇదిగో ఈ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఏం పెట్టాను నేను? ఆన్ క్లిక్ లేబుల్ ఉంది కదా, దానికి పేరేం పెట్టుకున్నాను నేను? లేబుల్ అని పెట్టుకున్నాను. లేదా లేబుల్ 1 అని పెట్టుకోండి. ఏం పెట్టుకుంటాను ఇక్కడ? లేబుల్ 1. ఓకే, లేబుల్ 1 డాట్ కాన్ఫిగ్ ఏది మార్చాలి? టెక్స్ట్ ని బటన్ క్లిక్ అని పెట్టుకున్నాను. ఓకే, లెట్ us run this. ఓ, ఎక్కడ ఉందో కన్వర్షన్. ఇక్కడ లేబుల్ 1 డాట్ బ్యాక్ అనమాట. ఇదిగో ఇక్కడ మీకు ఏమొచ్చింది చూడండి. ఇది ప్లేస్ హోల్డర్, ఇక్కడ ఇది మ్యాక్సిమైజ్ చేశాను. ఇగో మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ తోటి వస్తుంది. ఇక టైటిల్ ఏమని చెప్పాము? బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పాం. ఓకే, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది లేబుల్ డిఫాల్ట్, అదే మీ ఇనీషియల్ కంటెంట్ ఏం పెట్టుకున్నాను? హలో. ఇది క్లిక్ చేస్తే ఏమొస్తుంది? బటన్ క్లిక్ టెస్ట్ మారిందా లేదా? Yes, sir. ఇది దేనికి ఎగ్జాంపుల్? బటన్ క్రియేట్ చేయడానికి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇది ముందర వినేయండి. తర్వాత ఈచ్ బటన్ కి ప్రాపర్టీస్ ఉంటాయి. కలర్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం, ఫోర్గ్రౌండ్ కలర్ మార్చడం, అవి వేరేగా చెప్తాను. మీరు నాకు ఏం చేయాలి అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి ఇక్కడ? రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి చెయ్యాలి. ఇది మీకు బటన్ అలా కంటిన్యూగా మెయిన్ లూప్ అవుతుంది. దీని పేరే నేను రూట్ అని పెట్టుకున్నాను కాబట్టి రూట్ అని వస్తుంది. ఇది క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు క్యాన్వాస్ కింద పెట్టుకోవచ్చు. క్యాన్వాస్ ఎలా పెట్టాలో చెప్తాను. వీటిని విడ్జెట్స్ అంటారు. వీటిని ఏమని చెప్తారు ఇక్కడ? విడ్జెట్. ఇక్కడ నేను ఏం చేశాను ఒకసారి ఇది చూడండి. టీ కేంటర్ తీసుకున్నాను, ఒక క్యాన్వాస్ ఒకటి పెట్టుకున్నాను. ఆ క్యాన్వాస్కి ఏం పెట్టాను? రూట్ పెట్టాను. ఆ క్యాన్వాస్ విడ్త్ ఎంత? 200. హైట్ ఎంత? 100. ఈ పిక్సెల్స్ సైజ్ తోటి ఒక క్యాన్వాస్ వస్తుంది. దాని బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది? వైట్. క్యాన్వాస్ డాట్ ప్యాక్ అంటే ఏమవుతుంది? ఈ క్యాన్వాస్ ప్యాక్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ లో నేను ఏం చేస్తున్నాను? ఓ రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ రెక్టాంగిల్ డైమెన్షన్ ఎంత? ఏ పాయింట్ నుంచి? 2020 x1 y1 180, 80 అన్నది x2 y2. ఈ 2 పాయింట్స్ మధ్య ఒక రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అది ఏ కలర్ తోటి ఫిల్ అవుద్ది? లైట్ బ్లూ తోటి ఫిల్అప్ అవుద్ది. తర్వాత ఈ క్యాన్వాస్ లో క్రియేట్ టెక్స్ట్ అని చెప్పాను. ఎక్కడ? ఏ పొజిషన్ లో? 150. టెక్స్ట్ ఏమైనా వస్తుంది? క్యాన్వాస్. ఫాంట్ ఏమని చెప్పాను? ఏరియల్ 16. అంటే మీకు ఒక ఈ విండోలో ఒక క్యాన్వాస్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఒక రెక్టాంగిల్ ఏరియా. దాని విడ్త్ ఎంత? 200 పిక్సెల్స్. హైట్ ఎంత? 100 పిక్సెల్స్. దాని బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టుకున్నాను? వైట్. గుర్తుపెట్టుకోండి, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్. ఓకే, తర్వాత ఇది దేనికి యాడ్ అవ్వాలి? విండో ఏదైతే ఉందో ఇక్కడ నేను విండో పేరు రూట్ అని పెట్టుకున్నాను, రూట్కి యాడ్ అయింది. కాన్వాస్ డాట్ ప్యాక్ అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేశాను. ఇది x1 y1, ఇది x2 y2. ఈ 2 పాయింట్ల మధ్య ఒక రెక్టాంగిల్ క్రియేట్ అవుద్ది. అది దేనితోటి ఫిలప్ అవుద్ది? లైట్ బ్లూ తోటి ఫిలప్ అవుద్ది.
ఫిల్ లైట్ బ్లూ. మీరు ఏ కలర్ కావాలంటే రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్ చెప్పుకోండి. తర్వాత అందులో టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకున్నాను. ఎలా ఎంటర్ చేస్తాం? క్రియేట్ టెక్స్ట్. ఏ పొజిషన్లో? ఇది x1 y1 xy. ఈ x ఏమో కోఆర్డినేట్ ఎంత 100, y కోఆర్డినేట్ 50. టెక్స్ట్ ఎంత? టెక్స్ట్ ఏమని పెట్టుకున్నాను నేను? క్యాన్వాస్ అని పెట్టుకున్నాను. ఏ ఫాంట్ లో డిస్ప్లే అవ్వాలి? ఏరియల్. సైజ్ ఎంత? 60. ఓకే. ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ? క్యాన్వాస్ అని వచ్చిందా లేదా? క్యాన్వాస్ అని వచ్చిందా లేదా? రెక్టాంగిల్. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది? Right. లైట్ బ్లూ. తర్వాత టెక్స్ట్ ఏం పెట్టుకున్నాం? క్యాన్వాస్ అని పెట్టుకున్నాం. Mm. అర్థమైందా? మీరు ఇక్కడ మార్చుకోవాలనుకోండి, ఏం చేయొచ్చు? ఇప్పుడు నాకు టెస్ట్ అనూక్ అని రావాలి. ఎలా చేద్దాం? టెక్స్ట్ అనూక్ అని కావాలంటే ఇక్కడ ఏం పెడతాం? లేదా తేజ అని రావాలి నాకు. Canvas. ఇక్కడ ఏం క్యాన్వాస్ పెడతాం? దగ్గర తేజ్ అని రాయాలి. తేజ. అంతే. అర్థమైందా? Yes, sir. ఓకే. ఇది ఒకటి సేవ్ చేసి రాజేద్దాం. ఓ, తేజ అని వచ్చిందా లేదా ఇక్కడ చూడండి. దేనికి ఇది? ఫాలో అయ్యారా? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ లూప్ అన్నది కామను. ఓకే, మెయిన్ లూప్ అన్నది కామను. ఓకే. నెక్స్ట్ ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలంటే కంపల్సరీ యూ హావ్ టు డూ దిస్. ఇప్పుడు మీకు టెక్స్ట్ లోకి వచ్చేటప్పటికి సింగిల్ లైన్ ఎంట్రీ, మల్టీ లైన్ ఎంట్రీ రెండు ఉంటాయి. అంటే వన్ లైన్ టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేసాం చెప్పండి. ఇక్కడ షేర్ అవుతుందా? ప్రోగ్రామ్ షేర్ అవుతుందా? యా. Yes, sir. ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం? మాడ్యూల్ ఏమిటి? టీకే అంట. నేమ్ ఏం చెప్పాం? టీకే. రూట్ అనేది చెప్పాను. ఇందులో నేను ఏం చెప్తున్నాను? లేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో ఏం చెప్పాను? Internal. తర్వాత ప్యాడ్ వై ఎంత? వై యాక్సెస్ ఎంత పెట్టుకున్నాను నేను? వై. ప్యాడ్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సెస్, ప్యాడ్ వై అంటే వై యాక్సెస్. ఇప్పుడు మీకు ఎంట్రీ అనేది ఒకటి ఉంది. సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకోవాలి అంటే ఎంట్రీ అనే ఫంక్షన్ వాడతాం. ఏ ఫంక్షన్ వాడతాం? సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకోవాలి అంటే ఎంట్రీ అనేది దేనికి యాడ్ అవ్వాలి? ఈ ఎంట్రీ అనేది దేనికి యాడ్ అవ్వాలి? నేను రూట్. విడ్త్ ఎంత చెప్పాను నేను? 20. దానికి పేరేం పెట్టుకున్నాను నేను? యాక్చువల్గా ఎంట్రీ 1 అనో ఏదో ఎంట్రీ 1 అని పెట్టండి. తర్వాత ఎంట్రీ 1 డాట్ ప్యాక్ ఎంత చెప్పాను నేను? 5. స్పేసెస్కి ఎక్స్ కోఆర్డినేట్లను వై కోఆర్డినేట్లను చెప్పచ్చు. ఈ ఫంక్షన్ కాసేపు పక్కన పెట్టండి. బటన్ క్రియేట్ చేశాను. ఈ బటన్ దేనికి యాడ్ అవ్వాలి? నా స్క్రీన్ ఏది? విండో. రూట్. టెక్స్ట్ ఏమని పెట్టుకున్నాను నేను? షో. Sure. కమాండ్ ఈక్వల్స్ టు షో నేమ్ అన్నాను. అంటే షో నేమ్. ఇప్పుడు కమాండ్ ఈక్వల్ టు షో నేమ్ అంటే ఏం డిస్ప్లే అవుతుంది? టెక్స్ట్ ఎఫ్ అలో ఎంట్రీ డాట్ గెట్. ఎంట్రీ అనేది ఏంటి? ఎంట్రీ అనేది ఏంటి? వన్ లైన్ టెక్స్ట్ తీసుకోవాలంటే. ఓకే, అందులో ఉన్నది వాల్యూ ఏది? ఇక్కడ ఎంట్రీ అని రాయకూడదు. మనం ఏమని రాసాం? మీరు ఏ లేబుల్ ఓన్లీ ఫర్ డిస్ప్లే, సింగిల్ లైన్ టెక్స్ట్ కి ఎంట్రీ అని చెప్తాం. ఆ నేమ్ ఏదైతే ఇచ్చాం, వాల్యూ ఏదైతే ఇచ్చామో హెలో అని చెప్పి వాల్యూ అది దేంట్లో వస్తుంది? లేబుల్లో వస్తుంది. లేబుల్ ఒకటి తీసుకున్నాం. లేబుల్లో ఇమీడియట్ గా ఏం ఉండదు. లేబుల్ డాట్ బ్యాక్ రూట్ డాట్ మెయిన్ లూప్ రన్ చేద్దాం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఏది?
It is a screen. Yeah, ఎక్కడ చూడండి. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి అది. ఎంటర్ నేమ్ అన్నది లేబుల్. ఇదేంటిది ఎంట్రీ. దీని విడ్త్ ఎంత చెప్పుకున్నా నేను 20. కింద ఏం చెప్పాను బటన్. ఇది క్లిక్ చేస్తే కింద ఏమైనా వచ్చింది నాకు హలో హలో. ఇక్కడ టెక్స్ట్ ఏమలేదు. సపోజ్ నేను ఇక్కడ రామ్ అని ఇచ్చాను, ఏమైనా వస్తుంది రామ్ అని ఇచ్చి జస్ట్ గివ్ షో అని క్లిక్ చేస్తే ఏమైనా వచ్చింది. హలో రా ఇక్కడ సపోజ్ హనూక్ అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది హలో హలో ఫాలో అవుతున్నారా దేనికి ఇది. వాట్ ఎవర్ ఈ 1 లైన్ టెక్స్ట్ సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకోవాలంటే ఏ ఫంక్షన్ వాడాలి. ఏంటి బాక్స్ ఏంటిది, ఐ మీన్ ఈ విడ్జెట్ ఏంటి, ఎంట్రీ విడ్జెట్. ఏ విడ్జెట్ ఎంట్రీ రైట్, అర్థమైందా. ఇది బటన్, పైది లేబుల్, ఇది కూడా లేబుల్. ఓకే, ఇది దేనికి ఇది ఓకే ఎంట్రీ విడ్జెట్. గుర్తుపెట్టుకోండి, బై యూజింగ్ ఎంట్రీ విడ్జెట్ వీ కెన్ సారీ ఒక్క నిమిషం, వీ కెన్ గెట్ ఓన్లీ వీ కెన్ రీడ్ సింగిల్ లైన్ టెక్స్ట్, మల్టీ లైన్ టెక్స్ట్ రీడ్ చేయలేం ఎందులో. బై Okay. యూజింగ్ ఏది దేంతో ఎంట్రీ తోటి. ఓకే, నెక్స్ట్ చూ. ఇప్పుడు ఫ్రేమ్ అని చెప్పి ఒకటి ఉంది. మీరు ఒకసారి చేశాక కొన్ని ఫంక్షన్స్ మళ్ళీ కామన్ గా వస్తాయి, అవి చెప్తాను. ఓకే, మీరు చేయండి కొంచెం ఇది. ఆ, ఇక్కడ చూడండి ఏమొస్తుంది అది. ఏమొస్తుంది చెప్పాలి. ఇది టీకే. తర్వాత టీకే. 2 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఫ్రేమ్ లో ఏం చెప్పాను, రూట్ విడ్త్ ఎంత 100 సార్. హైట్ 100. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చెప్పాము, లైట్ బ్లూ. దేనికి యాడ్ చేశాను, ఇగో ఈ విండోకి యాడ్ చేశాను. తర్వాత ఫ్రేమ్ 1 డాట్ బ్యాక్. ఇది ఎడ్ సైడ్ ఉండాలి. టీకే ఈ విండోలో ఎడ్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ సైడ్ పై ఎక్స్ వై కదా, సార్ 10 Correct. పిక్సెల్స్. వై 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 ఏమో ఎంత, లెఫ్ట్ ఎక్స్ యాక్సెస్ లో 10 పిక్సెల్స్, వై యాక్సెస్ లో 10 పిక్సెల్స్ స్పేస్ ఉంటాయి. తర్వాత ఏం చెప్పాం, లేబుల్ ఒకటి చెప్పాం. ఏ ఫ్రేమ్ లో, ఫ్రేమ్ 1. దేంట్లో ఫ్రేమ్ 1. వెరీ గుడ్. టెక్స్ట్ ఏమని పెట్టాం ఇందులో, ఫ్రేమ్ 1. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టుకున్నాం, అమ్మ రైట్ బ్లూ పెట్టట్లేదు, ఏదైనా పెట్టచ్చు. ఇది పెట్టిన తర్వాత ఈ లేబుల్ ఏం చేయాలి, ప్యాక్ అన్నప్పుడు మాత్రమే యాడ్ అవుతాయి. ఓకే, తర్వాత ఇంకోటి ఏం తీసుకున్నాం, ఫ్రేమ్ 2. ఓకే. ఇది ఫ్రేమ్ కాబట్టి ఏమని చెప్పాలి, టీకే డాట్ ఏమని చెప్పాలి, ఫ్రేమ్ దేనికి యాడ్ అవ్వాలి, రూట్. రూట్. బీజీ ఎంత, లైట్ గ్రీన్. విడ్త్ ఎంత 100, హైట్ ఎంత 100. మీకు మొన్న డౌట్ వచ్చింది పిక్సెల్స్ ఎంత ఉండాలి అనేది, అది నేను చెప్తాను. తర్వాత ఫ్రేమ్ 2 డాట్ బ్యాక్, ఎడ్ సైడ్ నుంచి ఉండాలి, లెఫ్ట్. ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై చెప్పాం. తర్వాత ఇంకో లేబుల్ ఒకటి చెప్పాం. ఎందులో ఇది, దేంట్లో యాడ్ చేశాను నేను, దేంట్లో యాడ్ చేశాను, ఫ్రేమ్ 2. రైట్. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టాం, లైట్ గ్రీన్. లైట్ గ్రీన్. ఇది ప్యాక్ అన్నప్పుడు ఇది యాడ్ అవుతుంది. ఓకే, లెట్ us రన్ దిస్. ఏం చేసాం చెప్పండి. ఇది 2 ఫ్రేమ్స్ చెప్పాం, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2. అందులో ఏం పెట్టాం, లైట్ బ్లూ, లైట్ గ్రీన్. 2 ఫ్రేమ్స్ పెట్టాం. ఫ్రేమ్స్ లో ఏం పెట్టాం, లేబుల్స్ పెట్టాం. ఓకే, లైట్ బ్లూ ఒకటి, లైట్ గ్రీన్ ఒకటి కలర్స్ పెట్టాం. ఇది అర్థమైందా, ఫాలో అయ్యారా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అయ్యో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీన్ జాగ్రత్తగా చెయ్యాలి అంటే కనుక కేర్ఫుల్ గా చెయ్యాలి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా లేబుల్ ముందర చెప్పుకుంటే బాగుండు.
లేబుల్ దేనికి అంటే టు డిస్ప్లే ద టెక్స్ట్. టెక్స్ట్ అని డిస్ప్లే చేయడానికి ఏది వాడతాం? లేబుల్ వాడతాం. టెక్స్ట్ అయినా డిస్ప్లే చేయొచ్చు, ఇమేజ్ అయినా డిస్ప్లే చేయొచ్చు. ఏం డిస్ప్లే చేయొచ్చు? యూ కెన్ డిస్ప్లే ఐదర్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్. ఇక్కడ నేను ఏం చెప్పాను? షేర్ అవుతుందా? అవుతలేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చెప్పాం? టీకే అండ్ ట్రాన్స్ టీకే, టీకే డాట్ టీకే, లేబుల్ 1 ఉంది. ఏం చెప్పాం? రూట్. పేరేం పెట్టాం? పేరేం పెట్టాం? సింపుల్ లేబుల్ ఇక్కడ ఫాంట్ మీరు మార్చుకోవచ్చు. ఏం పెట్టాం? ఏరియల్. సైజ్ ఎంత పెట్టాం? 16. 60. ఈ లేబుల్ డాట్ ప్యాక్ అని చెప్పి ప్యాడ్ బై అని చెప్పాం 10. ఇప్పుడు ఇంకో లేబుల్ చెప్పాం. దేనికి యాడ్ చేసాం? రూట్ అనే Root. దీనికే. ఇది కలర్ లేబుల్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టాం? Yellow. ఎల్లో. ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్ కలర్. ఫాంట్ ఎంత పెట్టాం? ఏరియల్. సైజ్ ఎంత? 14. ఇందులో మనకి ఏమున్నాయి? బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? బోల్డ్, బోల్డ్ అయితే బోల్డ్, అది మారుద్దాం. లేబుల్డ్ చెప్పాం. ఒక్కసారి రన్ చేసి చూద్దాం. మీరు పేపర్ మీద రాయాలి, రన్ చేయాలి, అప్పుడు మాత్రమే గుర్తుంటాయి, లేకపోతే ఏం గుర్తుండవు. ఏం చెప్పాను చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? సింపుల్ లేబుల్, కలర్ లేబుల్ అని వచ్చిందా లేదా? Yes. ఇది 2 లేబుల్స్ క్రియేట్ చేసాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఎలా ఉంది, ఫోర్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. ఒకటేమో ఎలా ఉంది? ఫాంట్ ఏరియల్, ఇంకోటి మారింది, ఏదో పేరు మర్చిపోయాను, ఒకసారి చెప్తాను. ఇక ఫాంట్ 5 ఏం చెప్పాం? ఏరియల్. దీనికి ఏం చెప్పాం? దీనికి ఏరియలే చెప్పాం. ఇక్కడ ఏమని చెప్పాం? బోల్డ్ అంటే వచ్చిందా లేదా? సపోజ్ నాకు ఇటాలిక్ కావాలనుకోండి, ఇక్కడ ఏం రాద్దాం? Italic. ఇటాలిక్. అండర్లైన్ కావాలనుకోండి, ఏమని చెప్తాం? అండర్లైన్ చేద్దాం. అండర్లైన్ కూడా రన్ అవుతుంది. మీకు ఆ ట్యాక్స్ ఉంటాయి కదా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ట్యాక్స్ కి ఈక్వలెంట్ ఇందులో పైథాన్లో చేయాలంటే ఇది. ఏమొచ్చింది? అండర్లైన్ వచ్చింది. ఇది ఇటాలిక్ అంటే బెండ్ అయిందా లేదా? Yes. దేనికి? సార్ ఇది బోల్డ్, ఇటాలిక్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఫాంట్ మార్చుకోవచ్చు. టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్, ఇలా ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఇందులో ఇది సింపుల్ అర్థమైందా? లేబుల్. ఫాంట్ లో ఏం చెప్పచ్చు? ఫాంట్ నేము, సైజు, ఐ మీన్ అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్ చెప్పచ్చు. ఇంకోటి ఏం చెప్పచ్చు? బీజీ అనే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్ కలర్. ఓకే, లిస్ట్ బాక్స్ చూడండి. ఇది చెప్పండి నాకు ఒక్క నిమిషం. ఈ స్పేసెస్ పోనీ సత్యం.
ఇప్పుడు చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలనుకోండి, లిస్ట్ బాక్స్ చెప్పచ్చు. ఎలా? టీకి ఎంటర్లో ఏం చెప్పావు? ఏం చెప్పావు ఇక్కడ? షేర్ అవుతుందా? ఎస్ సార్. ఓకే. ఫస్ట్ ఏం చెప్పావు? ఇక్కడ లిస్ట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. దేనికి యాడ్ చేశాను? రూట్కి. హైట్ ఎంత చెప్పాను నేను? 5. ఇప్పుడు వై యాక్సెస్ ప్యాడింగ్ ఎంత చెప్పాను నేను? 20 పిక్సెల్స్. ఇందులో నేను 5 వాల్యూస్ స్టోర్ చేశాను. ఏమిటది? పైథాన్, జావా, C++, రూబీ, హస్కల్, ఎంఎల్, ప్రోలాగ్, మీతో ఏ వాల్యూలు కావాలంటే 5 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఐటమ్స్ అనేది ఏంటిది? ఐటమ్స్ అనేది ఏంటి? అడ్వాన్స్ పైథాన్ చెప్పుకుంటున్నాం. యూ డోంట్ నో ద డెఫినేషన్ ఆఫ్ ఏ లిస్ట్. ఇది ఏంటిది? లిస్ట్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఐటమ్ తీసుకుని ఎందులో యాడ్ చేస్తున్నాను నేను? లిస్ట్ బాక్స్ డాట్ ఇన్సర్ట్. ఎక్కడ యాడ్ చేస్తున్నాను నేను? టీకే డాట్ ఎండ్ కామా ఐటమ్. ఎక్కడ యాడ్ అవుద్ది? లిస్ట్ బాక్స్ లో లాస్ట్ లో యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడ యాడ్ అవుతూ ఉంటది? లిస్ట్ బాక్స్ లో లాస్ట్ లో ఇన్సర్ట్ అవుద్ది. ఓకే. ఇప్పుడు నేను లిస్ట్ బాక్స్ డాట్ బైండ్ దేనికి యాడ్ చేశాను? లిస్ట్ బాక్స్ సెలెక్ట్ అని పెట్టాను. ఏం పెట్టాను ఇక్కడ? లిస్ట్ బాక్స్ డాట్ సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు లిస్ట్ బాక్స్ లో ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏ ఫంక్షన్ కాల్ అవుద్ది? ఆన్ సెలెక్ట్ అనే ఫంక్షన్ కావాలి. ఇగో డిఫైన్ ఆన్ సెలెక్ట్ ఈవెంట్ అంటే ఈ లిస్ట్ బాక్స్ లో సెలెక్ట్ చేస్తే, లిస్ట్ బాక్స్ లో నేను ఐటమ్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, కరెంట్ సెలెక్షన్. ఇప్పుడు వాల్యూలు ఉన్నాయి. ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసినా ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది? సెలెక్షన్. ఇప్పుడు లేబుల్, ఆ వాల్యూ ఎందులోకి రావాలి? లేబుల్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్. ఎఫ్ అంటే ఫార్మాట్ అండి. ఏమవుతుంది మనకి? ఏమవుతుంది? సెలెక్టెడ్. ఇప్పుడు ఐటమ్స్ ఎక్కడ ఉంది? ఓకే. సెలెక్షన్ ఆఫ్ 0 ఎక్కడ వస్తుంది? 1 సెకండ్. సెలెక్షన్ ఆఫ్, ఓహో, సెలెక్ట్ ఎందులోకి రావాలి? సెలెక్షన్ అనేది వాల్యూ, కరెంట్ సెలెక్షన్ ఏదైతే ఉందో తెలుస్తుంది. సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఏంటిది? ఫస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మీకు సెలక్షన్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ వాల్యూ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ వాల్యూ ఎలా వస్తుంది? 0 వాల్యూ. ఇప్పుడు మీకు వాల్యూలు ఏమున్నాయి? పైథాన్, జావా స్క్రిప్ట్, జావా, C++, రూబీ ఉన్నాయి. ఒకసారి రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ విండోలో? ఇది ఏ బాక్స్? ఇది ఏ బాక్స్? ఇది లిస్ట్ బాక్స్. వాల్యూస్ ఏమున్నాయి? పైథాన్, జావా స్క్రిప్ట్, జావా, C++, రూబీ. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇది ఏ వాల్యూ? ఇది 0. ఫస్ట్ వాల్యూ 0. కంటెంట్ ఏంటి? పైథాన్. 0 పైథాన్. అలాగే 1 జావా స్క్రిప్ట్. ఇది సెలెక్ట్ చేస్తే 1 జావా స్క్రిప్ట్ అలా వస్తుంది. ఏమండి ఎందులోకి? ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ లేబుల్లో డిస్ప్లే అవుతుందా లేదా? నేను ఏ సెలెక్ట్ చేస్తా వాల్యూ? ఇక్కడ ఒక్కసారి చూడండి.
ఇప్పుడు నేను ఆన్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? ఉత్తి పైథాన్ రాదు. 0 వచ్చి పైథాన్, అలాగే 1 వచ్చి స్ట్రింగ్ ఏంటిది, జావా స్క్రిప్ట్ 2 ఇలా వస్తుంది. ఇప్పుడు నేను సెలక్షన్ లో ఈ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇఫ్ సెలక్షన్ ఎంటీ కాకపోతే, అంటే ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేస్తే, సెలక్షన్ ఆఫ్ 0 ఏమొస్తుంది, ఇండెక్స్ వస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ చేస్తే 0, సెకండ్ సెలెక్ట్ చేస్తే 1 అలా వస్తుంది. సపోజ్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, అందులో ఇవే వాల్యూ ఐటమ్స్ ఆఫ్ 0 వస్తుంది. ఇప్పుడు మనకి ఐటమ్స్ ఏంటిది, లిస్ట్. ఆ వాల్యూ అయితే ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది, లేబుల్లోకి వస్తుంది. నేను తర్వాత ఏం చేశాను, లేబుల్ డాట్ ఇది ముందర ఎగ్జిక్యూట్ అవుతాం, ఏది లిస్ట్ బాక్స్ లో తీసుకున్నప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే, తర్వాత లేబుల్లో రూట్ ఏం చెప్పాము, టెక్స్ట్ ఎంటీ ఉంటుంది, లేబుల్ డాట్ ప్యాక్ మెయిన్ లూప్. ఇప్పుడు మీరు లిస్ట్ బాక్స్ లో ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది, మనకి లేబుల్లోకి కాన్ఫిగరేట్ అవుతుంది. ఓకే, ఇదే బాక్స్, ఇది ఏ బాక్స్, లిస్ట్ లిస్ట్. బాక్స్. నెక్స్ట్ మీరు చేయండి, నేను ఆల్రెడీ షేర్ చేశాను ఇది. ఓకే, మెనూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నాం చెప్పాలి, ఇక్కడ ఏం తీసుకున్నాం, మెనూ. రైట్. ఇక్కడ చూడండి, ఇది మెనూ అని చెప్పి తీసుకున్నాను. మెనూ బార్ లో ఏం రావాలి నాకు, టైరాఫ్ అంటే గీత రాదు. ఓకే, టైరాఫ్ అంటే కింద అండర్లైన్ కావాలంటే కనుక టైరాఫ్ అని రాస్తాం. ఇప్పుడు మెనూ బార్, యాడ్, క్యాస్కేడ్ అంటే 1 by 1 వస్తాయి. లేబుల్ ఏం చెప్పాం మనం, ఫైల్ మెనూ, మెనూ, ఫైల్ మెనూ. అంటే ఆ ప్రోగ్రామ్ ఇది దేనికి యాడ్ అవుద్ది, ఓ మెనూ బార్ తీసుకున్నాను, లేబుల్ తీసుకున్నాను, ఇది దేనికి యాడ్ అవ్వాలి, ఫైల్ మెనూకి. అలాగే ఇప్పుడు ఇందులో కమాండ్స్ ఏం పెట్టు, లేబుల్, తర్వాత కమాండ్ ఏం పెట్టుకున్నాను, న్యూ. అలాగే అంటే ఇక్కడ కమాండ్ ఏమొస్తుంది మనకి, ఇది క్లిక్ చేస్తే న్యూ అని వస్తుంది. తర్వాత ఇంకో కమాండ్ ఏం పెట్టుకున్నాను, ఓపెన్. కమాండ్ బటన్స్ అంటే బటన్స్ పెట్టుకున్నాను నేను, ఫైల్ అనే బటన్ ఒకటి, మీన్ ఏంటిది, న్యూ అనేది న్యూ ఒకటి, ఓపెన్ ఒకటి, తర్వాత సెపరేటర్ అంటే లైన్ వస్తుంది, ఎగ్జిట్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమని వస్తుంది, క్విట్, రూట్ డాట్ క్విట్ అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. అంతవరకు అలా లూప్ లో తిరుగుతుంది. రన్ చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసాను చెప్పండి, ఏమొచ్చింది, ఇది ఫైల్ దగ్గర క్లిక్ చేస్తే ఏమొచ్చింది, న్యూ. న్యూ. ఇంకోటి ఏమొచ్చింది, ఓపెన్. ఇక్కడ ఓపెన్. నేనేంటి రాయలేదు, అది ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ కావాలి అంటే కనుక ఐఫోన్ లైన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చెప్తాం, ఎగ్జిట్ అంటే ఏమవుతుంది, టెర్మినేట్ అవుతుంది. ఫాలో అవుతున్నారా, ఇది దేనికి, ఇది మెనూ. 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 ఇక్కడ చూడండి, మీరు అలాగ ఫైల్ ఎడిట్ అలా, ఇగో ఈ ఫైల్ ఎడిట్ ఫార్మాట్ అలా మీరు ఏం క్రియేట్ చేసుకోవచ్చు, మెనూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏం క్రియేట్ చేసుకోవచ్చు, మెనూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా, దేనికి ఇది, మెనూ. అర్థమైందా. ఎస్ సార్. నెక్స్ట్ మీకు ఎంట్రీ అనేది ఏ టెక్స్ట్ అని చెప్పాను, సింగిల్ లైన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ ఇది, అదే మల్టీ లైన్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ బాక్స్ వాడతాం. ఏ వాడతాం, టెక్స్ట్ బాక్స్.
ఇక్కడ ఏం చెప్పాను చూడండి, ఏం చెప్పాం? టీకే ఏంట్రా అది ఒకటి తీసుకున్నాం. టెక్స్ట్ బాక్స్ కావాలంటే ఏం చెప్పాలి? టెక్స్ట్ దేనికి యాడ్ అవ్వాలి? రూట్ కి. హైట్ ఎంత చెప్పాను నేను? 5. విడ్త్ ఎంత? 30. ఇప్పుడు ప్యాక్ అని చెప్పాను వై. ఇప్పుడు టెక్స్ట్ డాట్ ఇన్సర్ట్ ఏం చెప్పాము? టీకే డాట్ ఎండ్ లైన్ 1 Line లైన్, లైన్ 2, లైన్ 3 3 పేర్లు కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ మల్టీ లైన్ టెస్ట్ ఎందులో ఉంది మనకి? మల్టీ లైన్ టెస్ట్ ఎందులో ఉంది? Insert. ఇన్సర్ట్ చేసాం ఎందులోకి? టెస్ట్ లోకి. ఇప్పుడు బటన్ చెప్పాను ఏంటి? క్లియర్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది? 1.0 నుంచి ఎండ్ వరకు ఎక్కడి నుంచి డిలీట్ అయిపోతాయి. ఒకసారి రన్ చేద్దాం చూడండి. క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు లాంబ్డా కూడా మన సింగిల్ లైన్ లాంబ్డా అనేది ఫంక్షన్, లాంబ్డా ఫంక్షన్స్ మర్చిపోయారు. ఇక్కడ చూడ 1 సెకండ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని వచ్చిందా లేదా? లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని వచ్చినాయా లేదా? ఇప్పుడు Yes, నేను sir. క్లియర్ అంటే ఏమైంది అవునండి. మనకి? 1 నుంచి No. చివరి వరకు ఉన్న టెక్స్ట్ డిలీట్ అయిపోద్ది. ఓకే, షేర్ అవుతుంది సార్. క్లియర్ డిలీట్ అవుతుంది. ఇది ఏ బాక్స్ Sir. ఇది? షేర్ అవ్వలేదు సార్. ఓ సారీ 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 సారీ. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ ఏమైంది? ఒక నిమిషం షేర్ చేయాలి. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 3 లైన్స్ సార్. లైన్ 1, లైన్ మీరు పేర్లనే పెట్టుకోవచ్చండి. బ్యాక్ సెలక్షన్ అంటే న్యూ లైన్ క్యారెక్టర్. బ్యాక్ సెలక్షన్ అంటే ఏమవుద్ది? న్యూ లైన్ క్యారెక్టర్. అర్థమైందా? తర్వాత ఇప్పుడు క్లియర్ అంటే ఏమవుద్ది? మొత్తం టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ డిలీట్ అయిపోయిందా లేదా? ఎస్ సార్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రీ అండ్ టెక్స్ట్? ఎంట్రీ అంటే సింగిల్ లైన్ టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ మల్టీ లైన్ టెక్స్ట్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎందులో టెక్స్ట్ బాక్స్ సార్. టెక్స్ట్ బాక్స్. గుడ్. ఇక ఇప్పుడు కమాండ్ ఏ ఫంక్షన్ చేశాను నేను? క్లియర్ అనేది సెలెక్ట్ చేశాను అనుకోండి. లాంబ్డా ఏం పెట్టాను? డిలీట్. ఎక్కడి నుంచి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న క్యారెక్టర్స్ డిలీట్ చేశాను. ఏది ఇది? బటన్ క్రియేట్ చేసి డాట్ బ్యాక్ అంటే ఈ బటన్ దేనికి యాడ్ అవుతుంది? దేనికి యాడ్ అవుతుంది? బటన్ దేనికి యాడ్ అవుతుంది? గుడ్ సార్. ఇది అర్థమైందా? ఇది దేనికి? ఇది టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్. ఏమన్నా టెక్స్ట్ బాక్స్ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ వేరేగా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, ఆ క్యారెక్టర్ డిస్ప్లే అవ్వకూడదు. దాని పాస్వర్డ్ క్యారెక్టర్ కింద తీసుకోవచ్చు. ఓకే, మిగతా రేపు చెప్తానండి. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే సార్. ఓకే ఇంకో మాట